ఆఫీస్లో నా సీట్లో కూర్చున్నా. ఆ గదిలో నేను మాత్రమే ఉన్నట్టుంది. నా మనసు ప్రశ్నలతో నిండిపోయింది. నా పేరు మీద ఆఫీస్లో ఉద్యోగం ఉందట. కానీ ఆ ఉద్యోగంలో నేను చేసే పనేంటో ఎవ్వరి దగ్గర స్పష్టత లేదు. ఏం చెయ్యాలో తెలియదు. ఎవరికి ఈ బాధ చెప్పాలో కూడా తెలియదు. నా ముందు ఒక టేబుల్ ఉంది. దానిపై కంప్యూటర్ ఉంటుంది. కానీ ఏ గైడెన్స్ ఉండదు. ఏ ట్రైనింగు లేదు. ఏ సపోర్ట్ సిస్టమ్ కూడా లేదు. మార్నింగే ఆఫీస్కి రమ్మంటారు. సాయంత్రం 4 గంటల వరకు పనే ఇవ్వరు. ఆ టైంలో ఒక మెసేజ్ వస్తుంది. ఓ పని చేయమని అసైన్ చేస్తారు. ఏ బ్రీఫ్ ఉండదు. ఏ వివరాలు ఇవ్వరు. రాత్రి 9, 12, ఒకసారి తెల్లవారుజాము 4 వరకు పని చేస్తూనే ఉండాల్సి వచ్చేది. ఓ రోబోలా రాత్రంతా పనిచేస్తూ చివరికి ఓ రోజు మెల్లిగా నన్ను నేను వదిలేశాను. చివరకు ఉద్యోగమే వదిలేశాను. ఇది కేవలం నా ఒక్కడి కథ కాదు. ఇలాంటివే చాలా గాథలున్నాయి. కానీ వినేవారే ఎవ్వరూ లేరు. రెడిట్లో ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ ఇది. నిజంగా చదువుతుంటే చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేయగలం? దాదాపు చాలా చోట్ల ఇదే పరిస్థితి, ఇదే దుస్థితి. ఇంతకీ దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు ఇండియాలో కార్పొరేట్ కల్చర్ రోజురోజుకు దిగజారుతుందా? ఇది ఒక్కరి బాధ కాదు. ఇది వ్యవస్థలోనే పుట్టిన సమస్య. ఎందుకు ఇలా జరుగుతుంది అన్నదానికి ఓ స్పష్టమైన సమాధానం లేదు. కానీ కొన్ని మూల కారణాలు మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఉద్యోగానికి తీసుకుంటారు. కానీ అసలు ఆ ఉద్యోగానికి మనం ఏం చేయాలో తెలియదు. జాబ్ డిస్క్రిప్షన్ కేవలం ఒక ఫార్మాలిటీగా మారిపోయింది. హైరింగ్ పూర్తయ్యాక ఇండక్షన్, ఆన్బోర్డింగ్, ట్రైనింగ్ అనే మాటలు ఫైళ్లలోనే మిగిలిపోతున్నాయి. ఉద్యోగికి దారి చూపించే మేనేజర్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నారు. కొంతమందేమో మనల్ని మనిషిలా కాకుండా ఒక రోబోలా చూస్తారు. ఒక పని చేయలేకపోతే వెంటనే అడుగు వెనక్కేస్తారు. పనికిరాడు అని ముద్ర వేసేస్తారు. ఉద్యోగి ఒత్తిడితో ఉండడాన్ని అసలు గమనించారు. ఒక మాటలో చెప్పాలంటే చాలా సంస్థలు ఫలితాలు మాత్రమే చూస్తున్నాయి. ఉద్యోగి మానసిక పరిస్థితిని చూసే ఉద్దేశం గానీ అవసరం గానీ వారికి లేకుండా పోయింది. ఇక ఇలా చాలా చోట్ల రోజు జరుగుతోందని చాలా మందికి తెలుసు. కానీ ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడడమే తప్పుగా మారిపోయిన రోజులివి. ప్రశ్నించడం వల్లే సమస్యల పరిష్కారం కాకపోగా ప్రశ్నించిన వారికే కొత్త బాధలు పెరుగుతున్నాయి. ప్రశ్నించే వారిని మౌనంగా ఉంచడమే పనిగా సంస్థలు ప్రయత్నిస్తూ ఉండడమే అసలైన సమస్యకు కారణంగా మారుతోంది. ఇక ఇలాంటివి ఒక్కొక్కరి కథలు కాదు. ఇవి దేశవ్యాప్తంగా నిత్యం జరుగుతున్న వాస్తవాలే. ఎవరికీ చెప్పుకోలేని మౌనగాథలు. వీటిని నిత్యం లక్షలాది మంది అనుభవిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే వర్క్ స్ట్రెస్కి సంబంధించి ఇండియాలో దారుణమైన గణాంకాలే కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది సుమారు 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు మానసిక వ్యాధుల బారిన పడుతున్నారని నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే చెబుతోంది. 2023లో 10,000 మందికి పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ స్ట్రెస్ వల్ల డిప్రెషన్, బర్నౌట్తో చికిత్స పొందారు. అందుకే ఇప్పుడు ఉద్యోగం కన్నా ముందు మన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన రోజులొచ్చేశాయి. ఇక ఇప్పుడు ప్రశ్నించకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేం. ఒక్కొక్కరు మౌనంగా పోతున్నారు. కానీ అందరం కలిసే ఆ మౌనాన్ని ఓ గొంతుగా మార్చాలి. అప్పుడే ఈ వ్యవస్థ కొద్దిగా అయినా మారుతుంది. లేదంటే మిగిలేదిదే. ఉద్యోగం చేస్తుంటాం, కానీ మనలో మనిషి మాత్రం కనిపించడు. ఇప్పుడు మొదట్లో చెప్పుకున్న రెడిట్ యూజర్ లాంటి కథలే చాలా పోస్టుల్లో కనిపిస్తున్నాయి. ఇలాంటిదే తమకు ఎదురయ్యాయని చాలా మంది చెప్తున్నారు. పెద్ద కంపెనీ, మంచి పేరు, మంచి జీతం అంతా బయటకు బాగానే కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం శూన్యం. పనేంటో చెప్పరు. ఏ పని చేయాలో క్లియర్గా చెప్పే మనిషి అక్కడ ఉండడు. ఎవరో ఒకరు ఫీడ్ చేయాలని చాలామంది అనుకోరు. కనీసం ఒక్కసారి తమ వైపు చూసి నీకేం కావాలని అడిగి ఉంటే చాలు అనిపిస్తుందట. అలా ఒక్కరోజు, 2 రోజులు, నెలలు గడిచిపోతాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకు అర్థమవుతుంది ఇది ఉద్యోగం కాదు, తమని మింగేస్తున్న చీకటని. ఇక అదే రోజు రాజీనామా చేస్తారు. నిజానికి వారి నిర్ణయం తేలిక కాదు, భయంతో నిండిపోయి ఉంటుంది. కానీ అదే వారి మొదటి గెలుపు. ఎందుకంటే జీవితం అంటే ఒక రోబోలా పనిచేయడం మాత్రమే కాదు కదా, జీవిస్తూ పనిచేయడం. అదే నిజమైన జీవితం.